ఈరోజు మనం ఈ వీడియోలో పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నక్షత్రం యొక్క గుణగణాలు, అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఆ, వీళ్ళు ఎక్కువగా భోజన ప్రియులండి. భోజన ప్రియులు. ఓకే. ప్లస్ వీళ్ళు ఎక్కువగా ట్రూత్ ట్రూత్ ఎక్కువగా మాట్లాడతారు. సత్యవాదులు. ఓకే. ప్లస్ వీళ్ళకి చాలా మంచి గుణాలు ఉంటాయండి. ప్లస్ వీళ్ళకి చాలా ఉత్సాహం కూడా ఉంటుంది. ఉత్సాహవంతులు. ప్లస్ త్యాగశీలులండి. ఓకే. ప్లస్ వీళ్ళు వైభవం కూడా చాలా అనుభవిస్తారు. ఓకే. ప్లస్ వీళ్ళకి కామెడీ అంటే హాస్యం అంటే ఎక్కువగా ఇష్టం. ఓకే. కానీ వీళ్ళకి చాలా హీనమైన కంఠస్వరం ఉంటుందండి. హీనమైన కంఠస్వరం. ప్లస్ వీళ్ళు బుద్ధిమంతులండి. ఓకే. సో ఇవండి వీళ్ళ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు. ప్లస్ దీంట్లో 4 పాదాలు ఉంటాయండి. ఓకే. 4 పాదాలు. మ్, మ్, ముందుగా మనం 1వ పాదం గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఇది ఎవరిదంటే కుజుడిదండి. కుజుడు. ఓకే. మార్స్. సో ఇది కుజుడిది గనక వీళ్ళు వీళ్ళు దేవ బ్రాహ్మణ తత్పరులండి. దేవ బ్రాహ్మణ తత్పరులు. ఓకే. వీళ్ళకి చాలా ఎర్రటి కళ్ళు ఉంటాయి. ఎర్రటి కళ్ళు. ఓకే. బట్ వీళ్ళకి కొంచెం అంటే ఏంటంటే నీచమైన బుద్ధి ఉంటుందండి. నీచమైన బుద్ధి. సో వీళ్ళు దేవ బ్రాహ్మణ తత్పరులు ప్లస్ ఎర్రటి కళ్ళు ఉంటాయి, కానీ నీచపు బుద్ధి కూడా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం 2వ పాదం గురించి మాట్లాడుకుందాం. సో 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఇది శుక్రుడిదండి. శుక్రుడు అంటే ఓకే వీనస్. వీళ్ళకి ఎక్కువగా వస్త్రాలంకరణ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం. ప్లస్ క్షీరాన్నం అంటే లిక్విడ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అంటే ఇష్టం. ఓకే. ప్లస్ వీళ్ళు ధనికులు కూడా అవుతారండి.
అవుతారు. ఓకే. ఇప్పుడు మనం మూడవ పాదం గురించి మాట్లాడుకుందాం. సో ఈ మూడవ పాదం ఎవరిదంటే బుధుడిది. ఓకే. బుధుడిది కాబట్టి ఈ తృతీయ పాదం వాళ్ళు చాలా కాముకులండి. కామం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. కామం, ఇష్టం. ఓకే. వీళ్ళు చాలా లోబులు కూడా. ఓకే. లోబులు ప్లస్ వీళ్ళకి చాలా ఆయుష్ ఎక్కువ అండి. చిరాయుష్ కలవాళ్ళు. ఆయుష్ చాలా ఎక్కువ వీళ్ళకి. వీళ్ళకి ఆయుష్ ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి స్వల్ప రోగవంతులండి. అంటే ఏదో ఒక దీర్ఘకాలిక రోగం ఉంటుంది. రోగవంతులు అంటే చాలా ఆరోగ్యంగా కాకుండా ఏదో ఒకటి లైఫ్ టైం ఏదో ఒక సమస్యతో ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. ఓకే. లేకపోతే తరచుగా వ్యాధి ఏదో ఒకటి సోకుతుంది వీళ్ళకి. సో ఇదండి మూడవ పాదం గురించి. నాలుగవ పాదం గురించి కూడా మాట్లాడుకుందాం. నాలుగవ పాదం ఇది ఎవరిదంటే చంద్రుడిదండి. సో ఇది చంద్రుడిది గనక సో వీళ్ళు చాలా బ్రిలియంట్ పీపుల్ అండి. బ్రిలియంట్ పీపుల్. ఓకే. అంటే తెలివి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ప్లస్ వీళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన పనులు చేసి వాళ్ళ మెప్పును పొందుతారు. అంటే సర్వజన సర్వజనులకు ప్రియులు. అంటే వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతోని చాలా ఇష్టపడతారు వీళ్ళని. నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళని. ఓకే. ప్లస్ వీళ్ళు ధనవంతులు కూడా అవుతారండి. ఓకే. సో ఇదండి ఈ నాలుగు పాదాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం దీనిలో ఓవరాల్గా వీళ్ళకి లైఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఈ పునర్వసు నక్షత్రం జాతకులకు ఆ, జననంతోనే 16 సంవత్సరాలు గురు మహాదశలో పుడతారండి. 16 సంవత్సరాల గురు దశలో జన్మిస్తారు. ఓకే. ఇది ఈ దశ తర్వాత మనకి శని దశ 19 సంవత్సరాలు ఉంటుందండి. ఓకే. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు జన్మించడంతోనే ఫస్ట్ 15 days అరిష్టం అండి వీళ్ళకి. ఓకే. తర్వాత 3 సంవత్సరాల పాటు నేత్ర వ్యాధులు అండి. అంటే నేత్ర వ్యాధులు అంటే ఏదో ఒకటి నేత్ర రోగంతో బాధపడుతూ లేదా ప్రమాదం జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. 5వ సంవత్సరంలో శత్రుభయం అండి. శత్రుభయం వీళ్ళకి. ఓకే. ప్లస్ 7వ ఏట అంటే 7th ఇయర్లో 7వ ఏట వీళ్ళ మదర్కి అనారోగ్యం అండి. ఓకే.
అనారోగ్యం. సో 7వ ఏట తల్లికి అనారోగ్యం ప్లస్ లేకపోతే చర్మ వ్యాధులు. ఓకే. సో ఇదండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ప్లస్ 16వ ఏట వీళ్ళకి మృత్యు భయం అండి. సో ఇవన్నీ మాట్లాడుతుంటే మనం కింగ్ సినిమాలో వాళ్ళ అమ్మ చెప్తుంది కదా, పలానా సంవత్సరానికి మృత్యు భయం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని. సో నాకు కూడా అదే గుర్తుకొచ్చింది, అందుకే చెప్తున్నాను. సో మృత్యు భయం ప్లస్ 25 సంవత్సరాలలో సర్ప భయం అండి. సర్ప భయం. ఓకే. సో 43వ ఏట యానిమల్స్తో భయం అండి, ఎస్పెషల్లీ 4 కాళ్ళ జంతువులతో. యానిమల్స్ ప్రాబ్లం అంటే యానిమల్స్ వల్ల, ఈ 4 కాళ్ళ జంతువు వల్ల ఏదో ఒక కీడు జరగటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి 52వ ఏట పుత్రహాని ఉంటుందండి. అంటే వీళ్ళ పుత్రులకి ఏదో ఒకటి అనుకోకుండా జరగటం, దానివల్ల బాధపడటం. ఓకే. పుత్రహాని అంటే అర్థమైంది అనుకుంటా. 80వ సంవత్సరంలో వీళ్ళకి 80వ సంవత్సరంలో భూమి మీద ఉండే ముండ్ల వలన. ఓకే. ముండ్లు అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ముండ్ల వలన భయం. ఓకే. సో ఈ ఓవరాల్ పీరియడ్స్లో కీలకమైనది ఏంటంటే ఆదివారం పంచమి తిథి. ఓకే. పంచమి తిథి అంటే వీళ్ళ లైఫ్ టైంలో ఆదివారం పంచమి తిథి వచ్చినప్పుడు. ఓకే. వీళ్ళకి ప్రమాదం సంభవిస్తుంది. సో ఈ డేట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం పంచమి తిథి, ఇది చాలా రేర్గా వస్తుంది. సో ఈ ఆదివారం పంచమి తిథి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ఒక ప్రమాదం ఉంటుందండి. ప్లస్ ఈ విధంగా అన్ని గండాలు గడిచి వీళ్ళు మిగిలితే 99 సంవత్సరాల ఆయుర్దాయం అండి. చూసారా? సో ఆయుష్ ఎక్కువగా ఉంటే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి, ఆయుష్ తక్కువ ఉంటే ప్రమాదాలు కూడా తక్కువగానే ఉంటాయి. సో దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ థింగ్స్. ఓకే. సో ఇదండి. ఓకే. ఇదండి పునర్వసు నక్షత్రం గురించి, వాటి వాళ్ళ గుణగణాలు ప్లస్ 4 పాదాల్లో వాళ్ళ గుణగణాలు ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్లో జరిగే ఈవెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం పుష్యమి నక్షత్రం గురించి సేమ్ ఫార్మాట్లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నేను తప్పగా రిప్లై ఇస్తాను. థ్యాంక్